అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 29వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. రూట్ చూసి హాస్పిటల్కని అర్థం చేసుకుని అను సైలెంట్ అయితే కార్ని పోర్టికోలో ఆపి అను చేయి పట్టుకొని వైదేహి రూమ్లోకి లాక్కుని వెళ్తాడు. కొంచెం కూడా సున్నితత్వం లేదు మీకు అని అను గొనుగుతుంటే క్రిష్ ఆమె వైపు చివాలను చూడగానే తల నేలకేసి ఆ చూపులతోనే భయపెట్టి చంపేస్తాడు నన్నేదో ఒక రోజు అని అనుకుంటుంది. వైదేహి క్యాబిన్లోకి వస్తూ ఏయ్ మిస్టర్ క్రిష్ అంటూ అను వైపు చూస్తుంది. అను ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్? వైదేహి అడిగితే బాగుందండి, కాకపోతే మార్నింగ్ టైమ్స్ లైట్గా కళ్ళు తిరుగుతున్నాయి, లేజీగా అనిపిస్తోందని అను అంటుంది. కొన్ని రోజులు మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది అను, భయపడాల్సిన అవసరం లేదని వైదేహి అంటుంది. డాక్టర్ తనకి వామిటింగ్స్ అవుతున్నాయని క్రిష్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ కామన్ మిస్టర్ క్రిష్, టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. అను లోపలికి రా స్కాన్ తీయాలంటూ అనుని లోపలికి తీసుకొని వెళ్తుంది. ప్రోబ్తో చెక్ చేస్తూ ఉంటే క్రిష్ కూడా లోపలికి వచ్చి ఐ వాంట్ టు సీ మై బేబీ డాక్టర్ అని అను వైపు చూడకుండా అడుగుతాడు. క్రిష్ అక్కడ మానిటర్లో చూడొచ్చు అని ఆన్ చెయ్యగానే చిన్నగా కనిపిస్తూ ఉన్న పిండం క్రిష్ కంటికి కనిపించి అతని మనసుని రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకల్లా ఆనందపరుస్తూ ఉంటుంది. 2 నిమిషాల వరకు చూసి ఆ రూమ్ నుండి ఎంతో ఆనందంతో బయటికి నడుస్తాడు బరువైన గుండెతో. అసలు ఈయన మనసులో ఏముంది? ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకుని వచ్చారు? నా బేబీ అని అంటున్నారంటే బేబీని యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి నాతో ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు నాతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారని అంటూ తన ఆలోచనల్లో తను ఉండిపోతే స్కాన్ చేసిన వైదేహి అనుని జాగ్రత్తగా పైకి లేపి రూమ్లోకి తీసుకొని వస్తుంది. ప్రెషర్ ఇవ్వడంతో లైట్గా పెయిన్ అనిపించడంతో కంటితడి పెట్టుకుంటూ అను క్రిష్ పక్కనున్న చైర్లో కూర్చుంటే ఆమె చెయ్యి పట్టుకొని వాట్ హ్యాపెండ్ అని కొంచెం కంగారుగా అడుగుతాడు. స్కాన్ చేస్తుంటే నొప్పికి ఏడ్చింది మిస్టర్ క్రిష్ అంటూ మీ వైఫ్ ఫిజికల్గా చాలా వీక్గా ఉంది, స్ట్రెస్ తీసుకోకూడదని ఇంతకుముందు తనకు చెప్పినా వినట్లేదు, ఇలా అయితే మీ బేబీ అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని వైదేహి అంటుంది. నేను చూసుకుంటాను డాక్టర్ అని స్థిరంగా చెప్పి మెడిసిన్ రాసిన ప్రిస్క్రిప్షన్ అందుకొని థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడు రావాలో కూడా తెలుసుకొని ఫార్మసీలో డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ని తీసుకొని బిల్ పే చేసి అను చెయ్యి పట్టుకొని కారులో కుదేస్తాడు క్రిష్. చేతిలో టెట్రా జ్యూస్ ప్యాకెట్ ఇస్తే తాగకుండా ఆలోచిస్తూ ఉండిపోతుంది అను. తన ఆలోచనలతో తనున్న అను క్రిష్ బిహేవియర్ ఇంకా పిచ్చిగా షాక్ ఇస్తే కార్ని స్టార్ట్ చేస్తున్న అతని వైపే చూస్తూ ఈ బేబీని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని డౌట్గా అడుగుతుంది అను. అనుకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి నా బేబీని నేను యాక్సెప్ట్ చేయకుండా ఉంటానని ఎలా అనుకున్నావు అని గయ్యమంటాడు క్రిష్. నా ఉద్దేశం అది కాదు, విడాకులు వచ్చాక మీ దారి మీది నా దారి నాది అని అన్నారు కదా, అందుకే అడుగుతున్నానని అను అంటుంది. కార్ని ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో ఆపి వాట్స్ యువర్ ప్రాబ్లం అను అని సీరియస్గా అడుగుతాడు క్రిష్. ఇంకా మనసులో దాచుకోవడం వేస్ట్ అని ధైర్యం తెచ్చుకొని మీరే నా ప్రాబ్లం, నాకు నా బేబీ కావాలి, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే భయమేస్తోంది, ఎక్కడ నా బేబీని మీరు లాగేసుకుంటారో అని అను అంటుంది. కళ్ళు గట్టిగా మూసుకొని 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకొని లుక్ అను, డివోర్స్ మ్యాటర్ పక్కన పెట్టు, సింగిల్ పేరెంట్గా బేబీని పెంచుకుంటూ ఈ టాక్సిక్ సొసైటీలో నువ్వు బ్రతకగలవని అనుకుంటున్నావా? నీకే విలువ గౌరవం ఇవ్వని సొసైటీ ఇంకా నీ బిడ్డకి ఎలా ఇస్తుందని అనుకుంటున్నావు అని క్రిష్ సీరియస్గా అను వైపే సూటిగా చూస్తూ అడుగుతాడు. విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఈ సమాజం నన్ను మీరన్నట్లుగానే చూస్తుంది అభి గారు, దానికోసం నేను వెనకడుగు వెయ్యలేను, నాకంటూ ఉన్నది నా బేబీ మాత్రమే. బ్రేవ్ అను బ్రేవ్. ఈ టాక్సిక్ పీపుల్స్ మాటల్ని కూడా భరిస్తూ ఒంటరిగానే బ్రతకడానికి రెడీ అయిన నువ్వు నాతో ఉండటానికి మాత్రం ఇష్టపడటం లేదు కదూ. మీరు నా లైఫ్లో వద్దనుకున్న బంధం అభి గారు, మర్చిపోయారా? మీరే నాకు డివోర్స్ నోటీస్ ముందు పంపారని అను అంటుంది. ఓకే దెన్ ఇప్పుడే నేను ఆ డివోర్స్ బ్రేక్ చేస్తాను, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? నన్ను వద్దని అనుకుంటావా? సారీ, మీరు మార్చుకున్నంత ఈజీగా నా మనసును నేను మార్చుకోలేను, మీ మీద నాకు ఏ ఫీలింగ్ లేదు, ఉన్నది ఒక్కటే, అది నా బేబీకి ఫాదర్ అన్న ట్యాగ్. అను నా కోపం తెప్పించుకు, బేబీ మీద నీకంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నీకు బెస్ట్ హస్బెండ్ అవ్వలేకపోవచ్చు, బట్ మన బేబీకి ఖచ్చితంగా గుడ్ ఫాదర్ని అవుతాను. క్రిష్ వైపు తడికనులతో చూస్తూ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి పాత గాయాలే గుర్తొస్తున్నాయి, నా మనసుని రంపంతో పట్టుకొస్తున్న బాధ అని అను ఏడుస్తుంటే క్రిష్ కోపం ఆమె కన్నీళ్ల ముందు చల్లారి డీప్ బ్రీత్ తీసుకొని అను నేను నీ మాటలకి వాల్యూ ఇస్తాను, నాతో ఉండడం ఉండకపోవడం కంప్లీట్లీ అది నీ డెసిషన్, నాకు మాత్రం నా బేబీ కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా బేబీని వదులుకోనని క్రిష్ స్థిరంగా చెప్తాడు. అను క్రిష్ మాటలకి నివ్వెరపోయి చూస్తూ ఉంటే అంటే నా బిడ్డని నా నుంచి మీరు లాగేసుకుంటారా అని ఆవేశంగా అడుగుతుంది అను. చెప్పాను కదా, నాకు నువ్వు కావాలి, నా బేబీ కావాలి,
నేను క్లారిటీగానే ఉన్నాను అను. నిర్ణయం నీది. నాతో ఉండాలని నీకు అనిపిస్తే పాత అనులా ఇంకా నన్ను నువ్వు లవ్ చేస్తూ ఉంటే నాతో ఉండు. లేకపోతే నా బేబీని నాకు కనిచ్చేసి నాకు దూరంగా వెళ్ళిపో. చాయిస్ ఈజ్ యువర్స్ అని కార్ని తిరిగి స్టార్ట్ చేస్తాడు క్రిష్. క్రిష్ అన్న మాటలకి తల గిర్రున తిరుగుతుంటే ఇంకో పక్క తిన్నదరగక కడుపులో తిప్పుతుంది. కార్ ఆపండని కార్ దిగి మధ్యాహ్నం తిన్నదంతా సహా మొత్తం కక్కేస్తుంది అను. కంగారుగా కార్ దిగి అను దగ్గరికి వాటర్ బాటిల్ తీసుకుని నడుస్తాడు క్రిష్. నీరసంతో జారుతూ ఉంటే భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకొని కారులో కూర్చోబెట్టి ఇందాక తీసుకున్న జ్యూస్ ఆమె చేతిలో పెడతాడు. ఇప్పుడేమీ వద్దని సీట్కి ఆనుకొని కళ్ళు మూస్తుంటే, ఏయ్ ఈ జ్యూస్ తాగి పడుకో అని అతని ఆమె గొంతులో పోస్తూ వాంతింగ్స్ అయినప్పుడు వేయాల్సిన టాబ్లెట్ని కూడా వేస్తాడు. జ్యూస్ సగం కంప్లీట్ అవడంతో ఇంకా చాలని కోపంగా అరిచి మళ్ళీ సీట్కి వెనక్కి వాళ్తే ఆమెకి అనుకూలంగా ఉండేలా సీట్ని వెనక్కి పుష్ చేసి సీట్ బెల్ట్ని అడ్జస్ట్ చేసి స్టీరింగ్ అందుకుంటాడు క్రిష్. ట్రాఫిక్లో ఈదులాడుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకో అర్ధగంట టైం పడుతుంది. పడుకున్నాను నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమెకి మెలకువ రాకుండా ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఎదురుగా సోఫాలో ఒరగబడి ఆమెనే చూస్తూ డాక్టర్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు క్రిష్. అనులో క్రిష్కి నచ్చే విషయం డివోర్స్ వస్తాయని తెలిసినా కూడా బేబీ బయటకొచ్చాక తను ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలిసినా కూడా తమ మధ్య జరిగిన దానికి బేబీని అబార్షన్ చేయించుకోకుండా ధైర్యంతో ఆ బేబీని ఉంచుకోవడం ఆమె క్యారెక్టర్ని అతని మనసులో ఎవరెస్ట్ స్థాయిలో నిలబెడుతుంది. అలాగే చూస్తూ రెండు చేతులు కలిపి పెదవుల మీద ఆనించుకొని ఆమెనే గమనిస్తాడు క్రిష్. చిట్టి గడ్డం, సన్నటి ముక్కు, దానికి మరింత అందాన్ని అదుతున్న ప్లేన్ ముక్కు పుడక, గుండ్రటి చెక్కిళ్ళు, వంపు తిరిగిన కనుబొమ్మలు, మధ్యలో చిన్ని స్టిక్కర్, పాపిట్లో ఎర్రటి సింధూరం, ఇంకొంచెం కిందకి జారిన అతని కళ్ళకి సన్నగా శంఖంలా ఉన్న తెల్లటి కంఠం, నిండుగా ఉన్న యథ సంపద, ఉందో లేదో తెలియని సన్నటి నడుము, బలమైన జగనం, కాలి వేళ్ళకి అందంగా మెరుస్తున్న మెట్టలు, సింపుల్ పట్టీలు, నడిచేటప్పుడు ఆమె నడకకు తగ్గట్టు నాట్యమాడి ఒత్తైన జడ, అన్నిటికన్నా అమ్మ కాబోతున్న తనలో కొత్త కళ. డీప్ బ్రీత్ తీసుకుని వదిలి ఫోన్ మీదకి చూపు మళ్లిస్తాడు. ప్రభాకర్కి కాల్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ ఏవి ఓకే చేయొద్దని చెప్పి అలాగే ఎవరికి తనను కలవడానికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వద్దని స్ట్రిక్ట్గా చెప్తాడు. కాసేపు ఫోన్ స్క్రోల్ చేసుకుని వంశీతో కాసేపు మాట్లాడి అదే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అనుని ఎలా తన దగ్గర లాక్ చేయాలో పథకం రచించి సైడ్ స్మైల్తో అనుని ఒకసారి చూసి నిద్రలోకి జారుకుంటాడు ప్రశాంతంగా. 2 గంటల తర్వాత నిద్రలేచిన అను ఎదురుగా పడుకున్న క్రిష్ని చూసి అతను అన్న మాటలు గుర్తొచ్చి ఎందుకు అభి గారు నన్ను ఇలా బాధ పెడుతున్నారని మూగగా ప్రశ్నిస్తుంది. ఆమె చూపులు అతని గుచ్చుకొని మెలకువ వచ్చిందేమో కానీ కళ్ళు తెరిచిన క్రిష్కి తనని చూస్తూ ఉన్న అనుని చూసి ఐబ్రో రేస్ చేస్తూ ఏంటి లైన్ వేస్తున్నావా అని అడుగుతూ పైకి లేచి బాడీ స్ట్రెచ్ చేస్తాడు. అతను అలా బాడీని స్ట్రెచ్ చేస్తుంటే పట్ పట్ అన్న సౌండ్స్ వస్తుంటే నోరెళ్ళబట్టి మరీ చూస్తూ అవి అసలు ఎముకలేనా అని అనుకుంటూ చూస్తుంటే అతని విశాలమైన వీపు, బలమైన వీన్స్ తేలిన చేతులు, పొడవైన వేళ్ళు అవి చూస్తూ ఇంత హాట్గా ఉంటే ఒక్క శాన్వి ఏంటి, ఎంతమంది శాన్వీలైనా వెనక పడుతూ చస్తారనుకుంటూ బెడ్ మీద నుంచి పైకి లేచి తనని దాటుకొని వెళ్తూ ఉంటే క్రిష్ అను కాలికి తన కాలు అడ్డుపెట్టి పడేలా చేసి మళ్ళీ తనే పడుకున్న నడుము పట్టుకొని తన ఛాతీకి అదుముకుంటూ అను వైపే చూస్తాడు. పడతానని భయంతో కళ్ళు మూసిన తను కళ్ళు తెరిచి అతని ఛాతీకి బల్లిలా అతుక్కుపోయిన తనని తాను చూసుకుంటూ అంత దగ్గరగా ఉన్న క్రిష్ని తలెత్తి చూసే సాహసం చేయలేక వదలండి అని అంటూ అరుస్తుంది. పట్టుకుంది వదలటానికి కాదు కానీ ఏం డిసైడ్ చేసుకున్నామని పడుకోవడం వల్ల ముఖంపై పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి సర్దుతూ అడుగుతాడు. అతని గొంతులో ఇంతకు ముందులా కోపం లేకపోవడంతో అతని ఛాతీ వరకున్న ఆమెని తలెత్తి చూస్తూ అంటే నిజంగానే నా బేబీని మీరు లాగేసుకుంటారా అని బేలగా అడుగుతుంది. ట్రూలీ అను నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ నీ బిహేవియర్ నన్ను ఇలా డెసిషన్ తీసుకునేలా చేసింది. నీకు ఇప్పటికీ టైం ఉంది, ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, నాకు ఏదైనా ఓకే అని ఆమెని వదిలి చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొని వెళ్ళి టీవీని ఆన్ చేసి ఇక్కడే కూర్చో అని రంగమ్మతో ఫ్రెష్ జ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చి ఫ్రెష్ అయ్యి 10 నిమిషాల్లో కిందకొస్తాడు. రంగమ్మ జ్యూస్ గ్లాస్ ఇస్తే తీసుకుంటూ ఓరగా క్రిష్ వైపే చూస్తూ నాకు నా బేబీ కావాలని స్థిరంగా అంటుంది. మొబైల్ నుంచి అను వైపు చూపు సారించి రంగమ్మ నువ్వు వెళ్ళు అని పంపించేసి ఆమెను అను పక్కనే కూర్చుంటూ బొగ్గలు 2 ఒత్తి పట్టుకొని ఇంకోసారి నీ బేబీ అని అన్నావంటే 4 కోస్తా అని వార్నింగ్ ఇస్తాడు క్రిష్. దెబ్బకి మ్యూట్ అయితే చేతిలో తాగకుండా అలాగే పట్టుకున్న జ్యూస్ వైపే చూస్తూ తాగమని ఇచ్చింది. అంతేకాని ఒలింపిక్ గేమ్స్కి టార్చ్ లాగా పట్టుకోమని కాదని క్రిష్ కసిరేసరికి నోటి దగ్గర గ్లాస్ని అంటించుకుంటుంది అను సైడ్ స్మైల్తో చూస్తూ గుడ్, ఇదే మైండ్ని మెయింటైన్ చేయి అని అంటూ
స్టైల్గా కూర్చొని టీవీలో హాలీవుడ్ మూవీని ప్లే చేస్తాడు. జ్యూస్ గ్లాస్ తాగుతున్న అను మూవీలో వస్తూ ఉన్న రొమాంటిక్ సీన్ వచ్చి హీరో హీరోయిన్ మూతి జుర్రేసుకునే దృశ్యాన్ని వస్తూ ఉంటుంది. ఏ ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉన్న క్రిష్ని చూసి అక్కడ సిగ్గుతో ఉండలేక లేచి వెళ్ళిపోతుంటే సోఫాలో ఉన్న చేతికి అను కొంగు చిక్కుతుంది. 2 అడుగులు వెయ్యగానే బిగుసుకున్న బ్లౌజ్కి వెనక్కి తిరిగి క్రిష్ చేతిలో పళ్ళు నలుగుతూ ఉంటే అతని చూపు మాత్రం టీవీ స్క్రీన్ మీదే ఉంటుంది. కోపంతో ఊగిపోతూ వదలండి, ఎందుకు నా చీరను పట్టుకున్నారని అరుస్తుంది. ఆమె లేవకుండా అతని 2 కాళ్ళతో ఆమె కాళ్ళను లాక్ చేయడం వల్ల ఎటూ కదలలేక బిక్కమొహం వేసుకొని క్రిష్ వైపే చూస్తూ ఉంటే అను తల టీవీ వైపు బొమ్మ తలకాయ తిప్పినట్లుగా తిప్పి చేయడం ఎలాగూ రాదు, కనీసం చూసైనా నేర్చుకో అని క్రిష్ విసుగ్గా చూస్తూ అంటాడు. ఏంటండి మీ ఉద్దేశం? ఇప్పుడు నేను ఒకరి నోట్లో ఒకరు నోరు పెట్టుకొని మూతులు చీక్కుంటున్న ఈ దరిద్రాన్ని నేను చూడాలా అని కోపంగా అరుస్తున్నాను. చూడమనే కదా నిన్ను ఇక్కడ నా పక్కన కూర్చోబెట్టుకుని లాక్ చేసిందని ఐబ్రో ఎగరేస్తూ అంటాడు క్రిష్. నువ్వు అన్నిసార్లు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఇలా కనుపములు ఎగరేకరా శారీస్టు మొగుడా, నాకు లోపల గుండె వణుకుతోందని పైకి అనే ధైర్యం లేక లోపల అనుకుంటుంది అను. ఏంటి మళ్ళీ మ్యూట్ అయ్యావని క్రిష్ అడిగితే ఏమీ లేదు, ముందు మీరు నన్ను వదిలితే నేను వెళ్ళిపోతానని అను కచ్చిగా అంటుంది. నో ఇక్కడే ఉండి టీవీ చూస్తూ నాకు కంపెనీ ఇవ్వని కిస్ సీన్ని అను కోసం మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ కొడతాడు. టీవీలో రసవత్తరంగా జరుగుకుంటున్న కిస్ సీన్ని చూడలేక ఆమెను చూసి కొంటిగా నవ్వుతూ ఇంటెన్స్డ్గా చూస్తున్న క్రిష్ని తలెత్తి కూడా చూసి ఫేస్ చేయలేక ఆపసోపాలు పడుతుంది. కోపంతో ఊగిపోతూ బాగా అలవాటు కదా మీకు ఇలాంటివన్నీ అని అను అంటుంది. నేర్చుకుంటావా? సిగ్గు బిడియం పక్కన పెడితే నాకేం ప్రాబ్లం లేదు నీకు నేర్పించడానికని క్రిష్ అంటాడు. అతని మాటలకి ఒక పక్క కోపం వస్తున్నా మనసు మాత్రం లొంగిపోతూ ఉంటే అది అంగీకరించని అను క్రిష్ని చూసి ముఖం మారుస్తుంది. అనుని చూసి చూపు తిప్పడం మర్చిపోతాడు. కోపంలో అనాలోచితంగా పైకి లేచి ఎడమ కనుబొమ్మ ఎర్రగా మారి ముక్కు ముడుచుకొని పంటి కింద నలిగే పెదవులు క్రిష్ని ఫ్రీజ్ చేస్తాయి. అను క్రిష్ తనవైపే సోఫా మీద చెయ్యేసుకొని ఒక మాదిరిగా చూస్తుంటే గుండె 100 దాటి ముందుకి వెళ్తూ ఉంటే అభి గారు ఎందుకలా చూస్తున్నారని ఇబ్బందిగా అనిపించి గుండె దగ్గర చీరని సరిచేసుకొని విడియంగా అడుగుతుంది. క్రిష్ అనుని చూస్తూ నిజంగా నేను నీకు ఫిదా అవ్వాల్సిందే తెలుసా, ఎక్కడ ఏం ఉంచాలో ఎంత ఉంచాలో కరెక్ట్గా మెజర్మెంట్స్ వేసుకొని మరీ నిన్ను క్రియేట్ చేశాడు ఆ దేవుడు అని అంటాడు క్రిష్. క్రిష్ మాటల్లోని అను మీదుండే అటాచ్మెంట్ కనిపిస్తూ ఉంటే మౌనంగా తన చూపుని తిప్పేస్తుంది. అప్పటి వరకు క్రిష్ కాళ్ళ నుండి తన కాలు లాక్కోవాలని చూసిన అను సైలెంట్ అవడంతో ఆమెను తన వైపుకు తిప్పుకొని పూర్తిగా తన ఒళ్ళోకి తెచ్చుకుంటాడు. అబ్బిగారు ఏం చేస్తున్నారని నన్ను వదలండి అని అను అంటే చుప్ నోరు మూసుకొని టీవీ చూడని గదిమి వెనుక నుండి తన బారు జడను ముందుకు వేసి వీపుపై తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు. ఏమీ చేయకపోవడంతో అను కామైతే ముందు నుంచి నడుమును చుట్టేస్తాయి అతని కబంధ హస్తాలు. గొంతు తడారిపోతుంటే గుటకలు మింగుతూ కళ్ళు పెద్దవి చేసి అబ్బిగారు వదలండి అని అను లేవడానికి గింజుకుంటుంటే క్రిష్ ఇంకా ఉక్కు కౌగిలిలోకి బలంగా హత్తుకుంటూ నా బేబీకి మదర్గా నాతోనే ఉండిపోవచ్చు కదే అని వీపు మీదున్న పుట్టుమచ్చని ముద్దాడుతూ హస్కీగా అంటాడు క్రిష్. అంటే ఇంకా ఈ లోకంలోకి రాని మీ పాపకి అమ్మ కావాలి కానీ మీకు భార్య అక్కర్లేదా అని అను ఏ భావం లేకుండా అడిగితే కావాలి కానీ ఇలా కాదు, నేను చూడని కొత్త అనులా, నాకు భయపడే అనులా కావాలి. ఇలా అన్నీ లోపల దాచుకేసుకునే అను వద్దు, నాతో ఫుల్ ఓపెన్ అప్ అయ్యే అనువుగా కావాలని క్రిష్ అంటాడు. అతని మాటలు సగం అర్థమై సగం అర్థం కాక వెర్రిముఖం వేసుకొని చూస్తుంటే అను పెదవుల్ని ఆశగా చూస్తూ ముందుకు వస్తూ ఉంటే ఆమె వద్దన్నట్లుగా కళ్ళతోనే ఆపుతుంటే క్రిష్ ఆమె చూపులు లెక్క చేయకుండా ముందుకు వస్తుంటాడు. ఆ క్షణంలో ఆమె కింద పెదవిని క్రిష్ పెదవి తగిలితే అను భయంతో గట్టిగా కళ్ళు మూసేస్తుంది. అతని నుండి వచ్చే మత్తైన పరిమళం, అతని వెచ్చని శ్వాస, అను చేతులను లాక్ చేసిన అతని బలమైన చేతులు ఆమెని ఇంచు కూడా కదలనివ్వకపోతే ఆమె పెదవుల్లోని మకరందాన్ని పీల్చేలోపుగా క్రిష్ ఫోన్ మోగుతుంది. వాట్ ద ఫా అని గట్టిగా అరిచి ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఫోన్ కాల్ రావడంతో క్రిష్ కాలు లూజ్ చేయగానే అను క్రిష్ని సోఫాలో వెనక్కి పడేలా తోసేసి పరుగు అందుకుంటుంది. ఏమరపాటుగా ఉన్న క్రిష్ అను వెళ్తున్న స్పీడ్ని చూసి కాల్ మాట్లాడుతూనే స్కిడ్ అవుతావు జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ ఆమె రూమ్లోకి వెళ్లే వరకు చూసి మళ్ళీ కాల్లో బిజీ అవుతాడు. డోర్ వేసుకుని అదే డోర్కి ఆనుకొని అమ్మ బాబోయ్, ఈ శాడిస్ట్ దగ్గర ఏదో మాయ ఉంది, ఆయన మీద అంత కోపంగా ఉన్న నేను ఆయన నా దగ్గరికి రాగానే వీక్ అయిపోతాను, ఏంటో ఇది అని అనుకుంటూ వాటర్ బాటిల్ని ఖాళీ చేసి బుద్ధిగా
బెడ్ ఎక్కుతుంది. కాల్ కట్ చేసి బయటకు వెళ్ళిపోతాడు క్రిష్. నెక్స్ట్ డే మార్నింగ్ వంశీ క్రిష్ కోసం వస్తే అను హాల్లోనే ఉంటుంది. హాయ్ అను. ఆమె పక్కనే కూర్చొని ఎలా ఉంది నీ హెల్త్ ఇప్పుడు అని ఆమె చేతిని పట్టుకొని ఆప్యాయంగా అడుగుతాడు వంశీ. క్రిష్ అను ప్రెగ్నెంట్ అని వంశీకి చెప్పడం వల్ల తన కోసం ఇంటికి వస్తాడు. బాగుంది వంశీ, నువ్వెలా ఉన్నావు? బామ్మగారు, అత్తయ్య, మామయ్య, లక్ష్మి అని అందరినీ వరుసపెట్టి అడుగుతుంది. ఆల్ ఆర్ గుడ్ అను. వాడెక్కడా అని చుట్టూ చూస్తుంటే ఆయన గారు ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో నాకెలా తెలుస్తుంది వంశీ అని వ్యంగ్యంగా అంటుంది. స్టెప్స్ దిగుతూ అను మాటలకి అక్కడే ఆగి చేతులు కట్టుకొని ఆమెనే చూస్తుంటాడు క్రిష్. అదేంటి ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలియదా అని కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు వంశీ. ఓ బాగా తెలుసు మీ అన్నయ్య గారికి నన్ను బాగా ఏడిపించడం, ఇంతింత కళ్ళేసుకుని భయపెట్టడం అయితే ఇంకా బాగా వచ్చు అంటూ. ఆగు వంశీ, నీకోసం కాఫీ తెస్తానంటూ పైకి లేచి వెనక్కి తిరిగి కృష్ణి చూసి షాక్ అయ్యి అదే సోఫాలో ఒరగబడుతుంది. ఏయ్ మెంటల్ అని కసురుతూ ముందుకొస్తూ చెయ్యి అందిస్తాడు. తన మాటలు విని కారం తిన్న కోతిలా ఎగురుతాడనుకున్న అనుకి సైలెంట్గా విచ్చుకున్న పెదవులతో చూస్తుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా చెయ్యి అందుకొని కిచెన్లోకి నడుస్తుంది. హాయ్ రా వంశీ అని అంటే, హాయ్ క్రిష్, పెదనాన్న నిన్ను ఈ ఫైల్స్ మీద సైన్స్ తీసుకొని రమ్మన్నారని కొన్ని ఫైల్స్ ముందు పెడతాడు వంశీ. వాటిని చెక్ చేస్తూ ఉంటే అను కాఫీ తీసుకొచ్చి వంశీ చేతికిచ్చి ఇంకొక కప్ కాఫీ అభి గారు అని రాణి నవ్వి చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెడుతుంది. వంశీ చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే క్రిష్ అను వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. కథ ఇంకా ఉంది. క్రిష్ తను మారాడని, తన మనసులో నిజంగా అనుపై ప్రేమ ఉందని అను తెలుసుకుంటుందా? మరి అను క్రిష్ మనసును అర్థం చేసుకొని తనతో ఉండడానికి ఒప్పుకుంటుందా? విడాకులు తీసుకొని ఇద్దరు విడిపోతారా లేక కలిసి ఉంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.